ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మంచి ఇండివిడ్యువల్ విల్లా అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ విల్లా వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ విల్లాకి మనకి బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ మనం 5 మినిట్స్లో అయితే చేరుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా మంచి లుకింగ్ ఎపీరియన్స్ అయితే రావడం జరిగింది. మనకి ఆపోజిట్ రోడ్డు కూడా చూడండి 33 ఫీట్ రోడ్డు అయితే అవైలబుల్గా ఉంది, సీసీ రోడ్డు. ఈ విల్లా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ప్రజెంట్ అయితే మీకు అవుట్ సైడ్ చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఇటుపక్క వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ప్లానింగ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఐరన్ గ్రిల్స్ అయితే ఇక్కడ ఐరన్ గేట్ అయితే పెట్టారనమాట. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్ అంతా కూడా వీళ్ళు గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచే చేయాలి. మనకి నార్త్ ఫేసింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ 5 ఫీట్ డిస్టెన్స్ అయితే సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సెట్ బ్యాక్స్ అయితే బాగా వదలడం జరిగింది ఫ్రెండ్స్. మీకు అటుపక్క కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి గార్డెన్ కింద మనం పెట్టుకునే విధంగా అయితే మొక్కలే పెంచుకునే విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇదొక ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. మనకి ఒక 3 కార్లు పట్టే విధంగా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్తో. ప్రజెంట్ అయితే మీకు ఈ రూమ్ చూపించలేకపోతున్నాను. ప్రజెంట్ మెటీరియల్ ఉండడం వల్ల అయితే ఈ రూమ్ చూపించలేకపోతున్నాను. మొత్తం అంతా కూడా చూడండి గ్రానైట్ గుమ్మాలు అయితే తీసుకున్నారు. అంతేకాకుండా మనకి విండో కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే రావడం జరిగిందనమాట. వీళ్ళు ఇక్కడ కార్ పార్కింగ్ వాడిన టైల్స్ కూడా మంచి పార్కింగ్ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేశారు వీళ్ళు. ఇది స్లాబ్ వచ్చేసరికి మనకి 1.5 స్లాబ్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. డబుల్ స్లాబ్ అయితే వస్తుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ గుమ్మం కూడా చూడండి మంచి టేక్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకి ఇంకా పాలిష్ వర్క్ అయితే అవ్వలేదు. పక్కన కూడా చూడండి మనకి గ్లాసీ లామినేటెడ్ టైల్స్ అయితే వాడడం జరిగిందనమాట. వీళ్ళు ఇక్కడ మంచి గ్లాస్ ఫినిషింగ్ లుక్తో అయితే వీళ్ళు ఇక్కడ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేశారు, వాల్ టైల్స్. ఎంట్రన్స్ అంతా కూడా చూడండి మనకి స్ట్రెచబుల్ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి షూస్ అది పెట్టుకునే విధంగా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. పైన కూడా చూడండి మనకి యూపీవీసీ సీలింగ్ అయితే ఇక్కడ తీసుకున్నారు. ఎంట్రన్స్ గుమ్మం ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా 5x4 కమ్మి సైజులు అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే ఈ బిల్డింగ్ అయితే ప్రీమియం క్వాలిటీతో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి హాల్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అంతా కూడా చూడండి టైల్స్ కూడా 2x4 లామినేటెడ్ టైల్స్, స్ట్రెచబుల్ లామినేటెడ్ టైల్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ ప్లానింగ్ కూడా అంతా కూడా కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్లో ఒక విండో అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి హాల్ అనమాట. టీవీ యూనిట్ మనకి ఆపోజిట్ వాల్కి అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, పైన మనకి యూపీవీసీ సీలింగ్ కాంబినేషన్తో అయితే ఫాల్ సీలింగ్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకి ఇక్కడ ఒక విండో అయితే తీసుకున్నారు వీళ్ళు. మొత్తం అంతా ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ ఇక్కడ యూజ్ చేశారు ఫ్రెండ్స్, మొత్తం బిల్డింగ్ అంతటికి కూడా. మనకి బెడ్రూమ్స్ విషయానికి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ కూడా సేమ్ సైజులో అయితే రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ 2 కూడా సమానంగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ప్రజెంట్ అయితే ఇంటీరియర్ వర్క్ ఏం చేయించట్లేదు, కస్టమర్ చాయిసెస్ వాళ్ళు వదిలేశారనమాట. ఇంటీరియర్ వర్క్ తప్ప మిగతాదంతా కూడా రెడీ టు మూవ్ కింద అయితే ఈ బిల్డింగ్ అయితే ఉందన్నమాట ప్రజెంట్. ఇక్కడ కూడా చూడండి మనకి డబల్ ట్రాక్
విండో అయితే తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద సైజులో 5x6 సైజులో అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఈ రూమ్కి. మొత్తం కూడా ట్యాప్స్ కానీ కంబోర్డ్స్ కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఇక్కడ వెస్ట్రన్ కంబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి టాప్కి వెళ్తాకి ఇక్కడ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. మనం ఉన్న ఏరియా అంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా చూడండి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ మొత్తం ఎల్ షేప్లో అయితే తిరిగిందనమాట. ఇది మనం మెయిన్గా కిచెన్ అయితే చెప్పుకోవచ్చు. కిచెన్ కూడా చూడండి చాలా పెద్దగా అయితే రావడం జరిగిందనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ విండో అయితే మనకి ఈ వాల్కి అయితే రావడం జరిగింది. మొత్తం కూడా వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట కిచెన్ వాల్కి. కింద మనకి వాల్ ర్యాక్స్ కానీ అన్నీ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడ కూడా చూడండి మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్లైడింగ్ కూడా ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, బాల్కనీలాగా ఇక్కడ ఒక ఓపెన్ ఏరియా కింద అయితే ఇవ్వడం జరిగింది. మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి వంటగదులు అంట్లు తోముకోవడానికి కానీ అన్నిటికి కానీ ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. మనకి వాల్ టైల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ గ్లాసీ వాల్ ఫినిషింగ్ లుక్తో అయితే మంచి ఇటాలియన్ టైల్స్ అయితే వాడడం జరిగింది. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ఏదైనా సరే 6x6 మంచం పట్టే విధంగా అయితే బెడ్రూమ్ సైజులు అయితే రావడం జరిగింది. మనకి వెంటిలేషన్ పరంగా కూడా మంచి వెంటిలేషన్ అయితే ఈ ఇంటికి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా మనకి వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. ఎక్కడికక్కడ విండోస్ అయ్యి చక్కగా పెట్టారనమాట వీళ్ళు. ఫ్రెండ్స్, ఎవరికైనా సరే ఈ హౌస్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. మంది వచ్చేసరికి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ కన్సల్టెన్సీ ఆఫీస్ మంది. అంతేకాకుండా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సర్చింగ్లో ఉన్నా సరే ఈ వీడియో అయితే కంపల్సరీగా వాళ్ళకైతే షేర్ చేయండి. కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళకి ఇది కొత్త ప్లానింగ్ అయితే ఉంటుందన్నమాట. మన ఏలూరులో ప్రజెంట్ అయితే ఈ ఒక్క హౌసే ఉందనుకుంటే చెప్తున్నాను మీకు. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి కూడా ఒక ప్లానింగ్ అనేది వాళ్ళకి ఉంటుంది ఐడెంటిఫికేషన్ కోసం. ఇది ఈ లోపల ఇంటీరియర్ ఈ విధంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అవుట్ సైడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ పక్కన మనకి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా వాషింగ్ మిషన్ ఏరియా కింద అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంతా కూడా వాషింగ్ మిషన్ ఏరియా. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసరికి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి శాంతినగర్కి దగ్గరగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకి టాప్లో అయితే ఈ విధంగా మనకి కనబడుతుందన్నమాట. పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. మనకి చుట్టూ కూడా చూడండి మంచి మంచి పెద్ద బిల్డింగ్స్ అయితే మనకి ఉంటాయన్నమాట.
ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.